తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి ప్రారంభమైంది. సాయంత్రం నుంచి పార్టీలతో ప్రధాన నగరాలు హోరెత్తనున్నాయి. పబ్బులు, హోటల్స్ లో సందడిగా న్యూ ఇయర్ పార్టీలు జరగనున్నాయి. అయితే ఈ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలంటున్నారు తెలుగు రాష్ట్రాల పోలీసులు. అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే పోలీసుల అనుమతి ఉంది. ఇందుకోసం సీసీ కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టారు. 1 గంట తర్వాత బాణసంచ కాల్చితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ పై పూర్తి నిఘా పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే భారీగా శిక్షలు వేయనున్నారు. అలాగే మద్యం దుకాణాలకు నిర్ణీత సమయం వరకు మాత్రమే అనుమతినిచ్చారు. ఇక ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్ తీసి డ్రైవింగ్ చేసే వారికి కఠిన శిక్షలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే మహిళలను ర్యాగింగ్ చేస్తే తీవ్ర శిక్షలుంటాయని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ఏపీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ. సువర్ణ, న్యూ ఇయర్ వేడుకలంటే దేశంలో అత్యంత అద్భుతంగా జరిగేటువంటి ప్రాంతాలు హైదరాబాద్ ఒకటి. అటు విశ్వనగరంగా వైపు హైదరాబాద్ ఎదుగుతోంది. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేడుకలకు నగరం కూడా సిద్ధమైంది. ఇక్కడ నిర్వాహకులు చాలా చోట్ల వేడుకల కోసం అని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. పబ్బులు, క్లబ్బులే కాదు, చాలా అపార్ట్మెంట్స్, తర్వాత మనకు ఖాళీ గ్రౌండ్స్లో కూడా ఈ న్యూ ఇయర్ సంబంధించిన వేడుకల కోసం, సెలబ్రేషన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రముఖ డీజేలు ఈరోజు నగరంగా వస్తున్నారు. యూత్కి సంబంధించి అయితే మనకు వారి ఆనందంగా అద్దులు లేవని చెప్పాలి. చాలా వరకు ఈరోజు రాత్రి అంతా కూడా అంటే ఈ ఇయర్కి ఘనంగా వేడుకలు పలికి న్యూ ఇయర్కి, కొత్త సంవత్సరానికి 2026కి ఘనంగా స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా ఈ వేడుకల మాటన విషాదం చోటు చేసుకోవద్దు, ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దు అనేటువంటి ఒక విషయంలో పోలీసులు కూడా చాలా దీనిపై ఫోకస్ పెట్టారు. ప్రశాంత వాతావరణంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ వేడుకలు ముగిసే విధంగా ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నటువంటి 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. చాలా ఆంక్షలు కూడా అమలు కాబోతున్నాయి. వేడుకలు అంటే ఏదో తమకు తాము ఎంజాయ్ చేయాలి తప్ప ఇతరులు ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు, తర్వాత తమకు తాము ప్రాణాలు పోగొట్టుకునే విధంగా ఉండకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంతో కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. ఈరోజు సిపి సజ్జనార్ కూడా, హైదరాబాద్ సిపి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. దాదాపు సాధ్యమైనంత వరకు కుటుంబంతో గడిపేందుకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వండి. ఎవరి వేరే ఆనందాలు అంటే మీ ఆనందం కోసం వేరే ఆనందాలని ఇతరులకు సంబంధించి వారిని ఇబ్బంది పెట్టొద్దు అంటూ కూడా ఆయన స్పష్టంగా అందులో చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు. ఎవరికి వారు క్యాబులు వాటిలో రావాల్సిన అవసరం ఉంటుంది. సొంతంగా డ్రైవింగ్ చేసి మద్యం తీసుకున్న డ్రైవింగ్ చేయొద్దు దయచేసి అంటూ కూడా ఆయన సూచనలు చేశారు. దీనిలో భాగంగానే అంటే ఎప్పటిలాగే ఈసారి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ విస్తృతంగా కొనసాగబోతుంది. 7 గంటల నుంచే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్స్ కొనసాగుతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఈసారి కొంత కఠినంగానే, అంటే 6 నెలల వరకు జైలు శిక్ష ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ వేడుకల నేపథ్యంలో అయితే హైదరాబాద్, సైబరాబాద్, తర్వాత ఇప్పుడున్నటువంటి అంటే రాచకొండను ప్రస్తుతం మల్కాజ్గిరిగా మార్చారు. మల్కాజ్గిరి కమిషనరేట్, ఈ 3 కమిషనరేట్ల పరిధిలో కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో పోలీసులు తమ ఆంక్షలను కొనసాగించబోతున్నారు. రాత్రి 10 గంటల తర్వాత మనకి ఇప్పుడు 8 తర్వాత ఆ తర్వాత 8 నుంచి ఆంక్షలు కొనసాగుతాయి. ముఖ్యంగా 10 తర్వాత మాత్రం అన్ని ఫ్లైఓవర్స్ మూసివేస్తారు. ఓన్లీ టోలీ చౌకీ, ఆ తర్వాత గచ్చిబౌలికి సంబంధించి మాత్రం వాటిని అలౌ చేస్తున్నారు. కానీ మిగతా అన్ని చోట్ల ఫ్లైఓవర్ మూసేస్తున్నారు. ఇక పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో, అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన మనకు ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం ఫ్లైట్ టికెట్ ఉంటే వాటిని మాత్రం ఆ ఫ్లైఓవర్ మీద అలౌ చేస్తారు. ఇట్లా అనేక ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఎక్కువ మనకు ఎఫెక్ట్ ఉండే ప్రాంతాల్లో నెక్లెస్ రోడ్, హుస్సేన్ సాగర్, ఆ పరిసర ప్రాంతాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం నెక్లెస్ రోడ్, హుస్సేన్ సాగర్ అవన్నీ కూడా రోడ్లను మూసివేస్తారు. రాత్రి 10 తర్వాత అవన్నీ కూడా మూసివేసి ఉంటాయి. ఆంక్షలు కొనసాగుతాయి. రోడ్డు మళ్లింపులు ఉంటాయని కూడా ఇప్పటికే సూచనలు చేశారు. ఇక వేడుకలో పాల్గొనే వారికి ఇబ్బంది తలెత్తకుండా ఆల్రెడీ షీ టీమ్స్ కూడా రంగంలోకి తీస్తున్నారు. ఆ షీ టీమ్స్ అంటే మహిళలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఆ షీ టీమ్స్ కూడా రంగంలో ఉంటున్నాయి. మొత్తం మీద ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ముఖ్యంగా ప్రతిసారి మనకు వేడుకల సందర్భంగా గుర్తొచ్చేది డ్రగ్స్ సంబంధించి. డ్రగ్స్పై చాలా రోజులుగా పోలీసులు ఫోకస్ పెట్టారు. కేవలం సిటీ పోలీసే కాకుండా ఇటు లీగల్ టీమ్స్ కూడా దీనిపై స్పెషల్ ప్రత్యేకంగా బృందాలు రంగంలోకి దించాయి. ఇప్పటికే ఇటు పబ్స్, తర్వాత క్లబ్స్, మిగతా హోటల్ నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు వాడితే మాత్రం, ఒకవేళ నిర్వహిస్తే మాత్రం, అలాంటి కార్యక్రమం నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి కూడా వారు స్పష్టం చేశారు. కేవలం ఏదో అమ్మడమే కాదు, అటు దాన్ని యూజ్ చేసినా కూడా, అంటే డ్రగ్స్ వినియోగించినా కూడా నేరమే అంటూ కూడా కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇప్పటికే పోలీసులు 3 కమిషన్ల పరిధిలో ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. సో ఈ మత్తు ముఠాలపై స్పెషల్ నిఘా కొనసాగుతుంది. ఎక్కడైనా అలాంటి చర్యలు చేపడితే మాత్రం
ఈసారి కఠినమైన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డ్రంక్ అండ్ డ్రైవింగ్ సంబంధించి కూడా కొంత స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మద్యం తాగిన తర్వాత ఆ వేగం అంటే మత్తులో మితిమైన వేగంతో వాహనాలు నడపడం కాదు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం మూలంగా వారు ప్రాణాలు కోల్పోవడం కాకుండా ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్లపై ఖచ్చితంగా ఈసారి సీరియస్గా ఉంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. దీనిలో భాగంగానే ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ను కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత పోలీసులు చెప్తున్నారు క్యాబ్లు వాటిని ఎక్కువ వాడండి. మళ్ళీ క్యాబ్ డ్రైవర్లకు మిగతా ఈ సర్వీస్ ఎవరైతే చేస్తున్నారో ఆ డ్రైవర్స్కి కూడా సిపి సజ్జనార్ ఒక సూచన చేశారు. ఎవరు కూడా సమయానికి టైం అంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడం కావచ్చు, ఇలాంటివి చేయకుండా చీట్ చేసే ప్రయత్నం చేయకుండా, చేస్తే మాత్రం మీపై కూడా మోటార్ యాక్ట్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామంటే కూడా ఇటు ఉబర్ లాంటి ఏవైతే సర్వీస్ సెంటర్స్ సర్వీస్ ఉంటాయో మనకు క్యాబ్కు సంబంధించిన సర్వీస్ సంబంధించినవి వారికి కూడా కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించారు. సో ఇట్లా ప్రశాంత వాతావరణంలో ఈనాటి వేడుకలు జరిగే విధంగా 3 కమిషన్ల పరిధిలో కూడా దాదాపు ఏర్పాటు చేశారు, జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ పోలీసులు ఇప్పటికే రోడ్లపైకి వచ్చేశారు. అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఖరీదైన ప్రాంతంగా చెప్పుకున్న జూబిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ఇలాంటి ప్రాంతాలపై కొంత ఎక్కువ నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక శివారు ప్రాంతాల్లో మనకు ఫామ్ హౌస్ల వేదికగా కూడా వేడుకలు జరుగుతాయి కాబట్టి వాటన్నిటికీ ముందుగానే పర్మిషన్స్ అవసరం అని చెప్పారు. పర్మిషన్లతో పాటు ఎక్కడ కూడా అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలంటూ కూడా సూచనలు, వేడుకలు చేసుకోవాలంటూ కూడా సూచనలు చేశారు. ఇక సిటీ వ్యాప్తంగా కూడా మనకు రాత్రి 12 వరకు వైన్ షాప్లకు అనుమతి ఇచ్చారు, వాటికి అంటే అమ్మకాలు జరుపుకోవడానికి. ఆ తర్వాత పబ్బులు, క్లబ్లు లాంటివి 1 గంట వరకు మాత్రమే తమకు సంబంధించిన వేడుకలు నిర్వహించుకోవాలి. ఒకవేళ ఆ సమయం దాటితే మాత్రం ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయని కూడా స్పష్టమైన ఆదేశాలు 3 కమిషన్ల పరిధిలో కూడా ఇప్పటికే ఆ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.